92 ఏళ్ల పెద్ద మనిషి కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నాడు, ధర్నా నిరసన చేస్తున్నాడు. వ్యక్తం చేస్తున్నాడు అంటే ఎంత బాధ ఆవేదన ఉన్నది నీకు? ఆయనకి బుద్ధి ఉన్నదా ఏమన్నా? సీఎం అయ్యిండు, ఎట్లా అయ్యిండు? మేము ఓట్లేస్తేనే వాడు సీఎం అయ్యిండు. ఆ. సీఎం అయ్యి మాకే టోప్ పెడుతున్నాడు వాడు. అంటే మీకు మంచిగా చేస్తాడట కదా మరి ఇంకా కోపం మంచిగా ఎట్లా మంచిగా ఏం మంచిగానే ఇక రియల్ ఎస్టేట్ చేస్తాడు, ఇంట్లో అమ్ముకుంటాడు, మాకు ఉండే జాగిస్తాడు. భూమి ఇస్తారా? మరి ఏమి ఇస్తారు? ఏం సంగతి మాకు ఏ తెలియదు. లేదు మీ కుటుంబాన్ని అంతా మంచిగా చేసేదందుకే మంచిగా చేస్తాడు వాడు. ఏం చేస్తాడు చెప్పు? ఇండ్లు కట్టుకుంటాడు, అమ్ముకుంటాడు. ఎందుకు అకస్మాత్తుగా మాకు ఇది ఏదే కాకుండా పుకార లేపి ఇది చేసి చెప్పు. మరి ఒకవేళ భూములు తీసుకుంటే మరి మీ జీవనం ఎట్లా? మా జీవనం అదే అంటున్నాము. మేము ఎక్కడ పోవాలి? ఇక నిమ్మడంగా ఏదైనా అంతమందిని షూట్ చేసి చంపేసి తీసుకోమను. ఆ. మరి నువ్వేం చెప్పదలుచుకున్నావు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి? తీసుకుంటే దాని పరిహారం ఏమున్నదో పరిహారం ప్రకారంగా మాకు ఇచ్చి తీసుకోమను. భూమికి ఈ ఏరియాలో మాకు ఇప్పుడు ఇటువంటి భూమి మాకు బయట దొరకదు. మాకు ఎక్కడ బయట చూపిస్తే మాతో కాదు. మా ఏరియాలనే మాకు ఇక్కడనే ఇన్న రింగ్ రోడ్ లోపలనో ఏడనో ఇదే రేటుతో ఇప్పిమని అంతే. సేమ్ ఈ భూమి ఎట్లనైతే రేటుకున్నదో ఆ రేటుకి ఇప్పిమను. అంటే భూమికి భూమి కావాలంటే భూమి కావాలి. మరి ఒకవేళ భూమికి భూమి ఇయ్యలేదనుకో, పైసలు ఇచ్చిందనుకో, పైసలు ఎట్లా రేటు ఉన్నదో మీరు బజార్ రేటుతో మాకు బజార్ రేట్లు ఇవ్వాలి.